నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ నమః. ఇన్ని దీపాలు ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇది అయితే మన కోటి దీపోత్సవం వేడుక అండి. గత 14 ఇయర్స్‌గా అయితే ఈ కోటి దీపోత్సవం వేడుక మన కార్తీక మాసంలో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే నిర్వహించబడినది. ఈ ఇయర్ అయితే మాకు ప్రాప్తం కలిగిందండి. ఇంక మా వంతుగా మా దీపాలు కూడా వెలిగించేశాము. ఇన్ని కోట్ల దీపాలలో మా దీపాలు కూడా వెలిగాయంటే నాకది చాలా సంతోషంగా అనిపించిందండి. నవంబర్ 1-13 ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి అయితే ఈ కోటి దీపోత్సవం వేడుక అయితే జరిగిందండి. ఇంక వెళ్ళగానే మా దీపాలు వెలిగించేసి ఇంక మంగళహారతిలో అయితే పాల్గొన్నామండి. ఆ తర్వాత ఇంకా మేము శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాము. శివయ్య దర్శనం అయిపోయాక ఇంకా ఇన్ని వేల పూజలు అందుకున్న ఆ శివలింగాన్నయితే మనసారా చూసేసామండి. చూడడమే కాకుండా ఇన్ని వేల అభిషేకాలు జరిగిన ఆ శివలింగాన్ని మనసారా తాకి ఇంక శివనామ స్మరణ అయితే చేసేసుకున్నాము. ఇంకా అభిషేకపు జలాన్ని కూడా మాపై చల్లేసుకున్నామండి. కార్తీక మాసంలో విష్ణువుమూర్తిని కూడా మనము పూజిస్తాము కదా! సో, ఇంక మాకక్కడ ఆ విష్ణువుమూర్తి దర్శనం కూడా జరిగిందండి. ఏడుకొండల వాడినైతే స్వయంగా దర్శించుకున్నాము. ఆ తర్వాత ఇంకా మాకు బాలకృష్ణుడి దర్శనం కూడా జరిగింది. అదైతే భలే హ్యాపీగా అనిపించిందండి. తర్వాత ఇంకా అక్కడ మనకి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారండి. నేనైతే వరాహమూర్తి ప్రోగ్రామ్ అయితే చూసేసాను. ఆ నాట్యం అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక వరాహస్వామితో అయితే ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్, షేర్ అండ్ కమెంట్. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర